ఇలారా. నీ వయసు పిల్లలు చాలా మందికి పరువు అన్న మాటకి అర్థం కూడా తెలీదు. కానీ వేదోపనిషత్తులు వల్లెవేసిన సత్యవల్లికి ప్రతి పదం తెలుసు. పాదానికి పారాణి రాసుకొని యువరాణిలా త్రిపుర వెళ్లాలంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలని మా వాళ్లందరికీ చెప్పి చెప్పక చెప్పావు సత్యవల్లి. మా ఇంటి మర్యాదను పక్కింటమ్మాయి మర్యాద చేసి కాపాడింది. ఏ ఇంటికి కోడలిగా వెళతావో గాని ఈ ఇల్లంతా నీకు రుణపడి ఉంటుందమ్మా. చల్లగా ఉండమ్మా. అంత పెద్ద మాట అనకండి పెద్దమ్మగారు. తలనిమిరిన ఈ చేత్తోనే మేం తలదాచుకోవడానికి చోటిచ్చారు. ఏం చేసి మీ మనసులో చోటు సంపాదించుకుంటామో గాని జీవితాంతం రుణపడాల్సింది మాత్రం మేమే. నువ్వు చూపించే ఈ అభిమానమే నీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది తల్లి. మీరు సంతోషంగా ఉంటేనే మాకు ఉపాధి. కల్లో కూడా మీ పరువు పోరాదు పెద్దమ్మగారు. అందుకోసం సత్యవల్లి ప్రయత్నించడమే కాదు, ప్రాణమైనా ఇస్తుంది. చిన్నపిల్లవి, ఎంతో భవిష్యత్తున్నదానివి. నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. కలకాలం చల్లగా ఉండు తల్లి. ఇంకెప్పుడు మా వల్ల ఏ పొరపాటు జరగదు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. కలతలే కోవెలై కొలువయే విలయమా, వలపులు నరకమే వరమనే విరహమా. నువ్వే మాట్లాడుకు త్రిపుర. నాకు నా కూతురు జీవితం ముఖ్యం. దానికోసం నేనేమన్నా చేస్తాను. శాపమే దీవెనా నీకిదే న్యాయమా, కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా, మదిలో మంటలే యాగమా ప్రణయమా. నువ్వు ఎవ్వరి ఎదలో పూలరు. ఉప్పు కలిపింది నువ్వే కదూ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,